కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. రేపటి విచారణకు కేటీఆర్ హాజరైతే ఇవాళ ఏసీబీ విచారణకు లాయర్ను వెంట తీసుకెళ్లినట్టు రేపు ఈడీ విచారణకు కూడా న్యాయవాదిని తీసుకుని వెళ్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి ఏ ప్రశ్నల్ని అధికారులు సంధిస్తారోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కేటీఆర్ రేపటి విచారణకు ఈడీ ముందు హాజరు కాకపోతే ఆ సంస్థ తదుపరి ఏం చర్యలు తీసుకోనుందనే టెన్షన్ నెలకొంది. మరోవైపు ఈడీ విచారణకు మరికొంత సమయం కోరే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇతర నిందితులు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ల కంటే ముందే కేటీఆర్ను ఈడీ ప్రశ్నించనుండటంతో అధికారులు ఎలాంటి వివరాలు ఆరా తీయనున్నారనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ వదలడం లేదు. ఈ కేసులో వీరిద్దరు తప్పక విచారణకు హాజరు కావాల్సిందే అని పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 8, 9 తేదీల్లో ఇద్దరు తప్పకుండా హాజరు కావాలని ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రాష్ట్ర రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఒకవైపు ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంటే మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికే ఈడీ అధికారులు అటు కేటీఆర్ తో పాటు అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి అదేవిధంగా అరవింద్ కుమార్ కి నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఏసీబీ అధికారులు సైతం నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వచ్చిన తీరు కూడా మనం చూసాం. అయితే తన న్యాయవాదులను వెంట పెట్టుకుని లోపలికి వెళ్తాను, విచారణకు హాజరవుతానని కేటీఆర్ పట్టుబట్టిన నేపథ్యంతో అతను న్యాయవాదులను మాత్రం అటు ఏసీబీ అధికారులు అనుమతి తెలియదు. కేవలం కేటీఆర్ ఒక్కరు మాత్రమే రావాలని చెప్పిన నేపథ్యంలో కేటీఆర్ ఒక లిఖిత పూర్వకంగా తాను ఏదైతే చెప్పాలనుకుని దాన్ని మొత్తం కూడా ఒక లెటర్ రూపంలో రాసి ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్పీకి ఇచ్చి ఆ లెటర్ ఇచ్చి వెనుదిరిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేపు విచారణ మరి ఈడీ అధికారుల విచారణకు హాజరు కావాలని ఇప్పటికే కేటీఆర్ కి నోటీసులు సర్వ్ చేశారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుని బేస్ చేసుకుని ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు కేసు నమోదు చేసి కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ కి అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డికి ముగ్గురు కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఇద్దరు కూడా గత విచారణకు హాజరు కాకుండా కొంత సమయం కావాలని కోరారు. అదే తరహాలో రేపు కేటీఆర్ మరి విచారణకు హాజరవుతారా? గతంలో అరవింద్ కుమార్ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి కోరినట్టు సమయం కోరుతారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. అంటే సునీల్, ఈ రోజు ఏసీబీ విచారణలో భాగంగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులో ఉంది. మరి రేపటి విషయానికి వస్తే ఈడీ నోటీసుల్లో ఏముంది? అక్కడ కూడా వ్యక్తిగతంగా అనే అంశం ఏమైనా పొందుపరిచారా? ఖచ్చితంగా 11 గంటలకు కేటీఆర్ ఈ ఫార్ములా కేసులో ఇప్పటికే ఫెమా యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. కాబట్టి రేపు ఈడీ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలి. ఉదయం 11 గంటల ప్రాంతంలో బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. ఆ నోటీసులపై ఈ రోజు కేటీఆర్ ని సంప్రదించిన నేపథ్యంలో మొదట ఈ ఏసీబీ కేసు కంప్లీట్ అయిన తర్వాత ఆ కేసు గురించి చూస్తాను, మొదట ఈ కేసు గురించి మాట్లాడతానని కేటీఆర్ కొద్దిసేపు క్రితమే మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం. మరి రేపు విచారణకు కేవలం కేటీఆర్ ఒక్కరు మాత్రమే హాజరవుతారా? ఈ రోజు మాదిరిగానే రేపు కూడా న్యాయవాదులను తీసుకెళ్లి విచారణకు వెళ్తారా? ఒకవేళ న్యాయవాదులు తీసుకెళ్లినప్పుడు కూడా ఈడీ అధికారులు మాత్రం ఎవరిని కూడా లోపలికి అనుమతించారు. కేవలం కేటీఆర్ ఒక్కరు మాత్రమే లోపలికి అలో చేస్తారు. ఎందుకంటే సెంట్రల్ ఏజెన్సీ కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించారు. కాబట్టి ఖచ్చితంగా ఈడీ అధికారులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ తప్ప మిగిలిన వారిని ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి కనబడుతుంది. అయితే కేటీఆర్ పై ఇప్పుడు ఈడీ అధికారులు నోటీసులపై ఇప్పుడు కేటీఆర్ ఎక్కడ కూడా కోర్టుకు వెళ్లలేదు. కేవలం ఏసీబీ అధికారులు దాఖలు ఇచ్చినటువంటి కేసు కావచ్చు, అది నమోదు చేసిన కేసు కావచ్చు, మరోవైపు నోటీసులు కావచ్చు, వాటిని మాత్రమే సవాల్ చేస్తూ గతంలో కోర్టుకు వెళ్లాడు. ఆ కోర్టులో ఇప్పటికే వాదనలు కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఆ తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించేంత వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దని కూడా ఇప్పటికే కోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోవైపు ఈడీ నమోదు చేసిన కేసుపై కూడా కేటీఆర్ ఎక్కడ కూడా కోర్టుకు వెళ్లలేదు. మరి ఈడీ కేసుకి సంబంధించి కేటీఆర్ కోర్టుకు వెళ్లలేదు అని చెప్తున్నారు. ఒకవేళ రేపు విచారణకు హాజరైతే ఈడీ ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది?
ఎస్, కేటీఆర్ పై నమోదు చేసిన కేసులో రేపు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే కేటీఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికే కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ కి బిఎల్ఎన్ రెడ్డికి ఇద్దరు కూడా నోటీసులు ఇచ్చారు. కానీ ఆ నోటీసులకు విచారణకు హాజరు కాకుండా తమకు కొంత సమయం కావాలని కోరారు. ఈ మరొకసారి నోటీసులు కూడా సర్వ్ చేశారు. ఈ నెల 8, 9 తేదీలో ఇద్దరు హాజరు కావాలని చెప్పారు. అయితే కేటీఆర్ సైతం కూడా ఈడీని సమయం కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అరవింద్ కుమార్ సమయం కోరారు, మరోవైపు బిఎల్ఎన్ రెడ్డి కూడా సమయం కోరారు. కాబట్టి కేటీఆర్ కూడా హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చేంత వరకు తనకు కొంత సమయం కావాలని కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. రేపు ఈడీ విచారణకు 99% వెళ్లే ఆలోచన లేనట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈడీ విచారణకు వెళ్లాలంటే ఖచ్చితంగా అనేక ప్రశ్నలు సంధిస్తారు, ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఫెమా యాక్ట్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిధులు విదేశాలకు ఏ విధంగా బదిలీ చేశారు, నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారని ఆరోపణలు వినబడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలపై కూడా ఈడీ అధికారులు చాలా కులంకషంగా కేటీఆర్ దగ్గర ఆధారాలు రాబట్టే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈడీ విచారణకు వెళ్లకుండా కొంత సమయం అయితే కేటీఆర్ కోరే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ చేశారు. కానీ ఈడీ అధికారులు నమోదు చేసిన కేసులో ఎక్కడ కూడా కేటీఆర్ కోర్టుకు వెళ్ళలేదు. మరి వెళ్ళలేదు కాబట్టి ఖచ్చితంగా ఈడీ విచారణ